గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మన ప్రభువుని ఆరాధించుకోవడానికి ఆలయాలకు వెళ్ళాలి. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు. రండి దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా బ్రతుకు దినములలో ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించుకున్నటకు, ప్రతి దినము ప్రతి క్షణము నిన్ను స్తుతించుటకు, నీతో కలిసి జీవించుటకు మాకు కలుగజేసిన ఈ గొప్ప అవకాశమును బట్టి వందనములు. సమయోచితమైన సహాయము కొరకు నీ కృపాసనము దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగిన అవకాశమును నాయన సిలువలో యాగము చేయటం ద్వారా మాకు కలుగు చేసినందుకే నీకు స్తుతులు స్తోత్రములు. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇవాళ ఆదివారం అండి. ప్రభు దినము, పునరుద్ధాన దినము అంత మాత్రమే కాదు. యేసు ప్రభువు శిలువ మరణ పునరుద్ధానము తరువాత 50వ రోజు. పెంటెకోస్టీ అంటే 50 అని అర్థం. 50వ రోజు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి ఏం జరిగిందో. ఆ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. యేసు ప్రభువు పునరుద్ధారుడైన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు, దేవుడి రాజ్యముల గురించి బోధించుచు, అనేక రుజువులు చూపించి 500 మంది భక్తులు మరి అనేకులు చూచుచుండగా ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణం అవ్వకముందు శిష్యులను పిలిచి ఒలీవ కొండలకు తీసుకొని వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడయుందును అని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాక అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించడం, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. పై నుండి వచ్చు శక్తి కొరకు మీరు కనిపెట్టండి. లూకా సువార్తలో కూడా మనము ఆ వచనాన్ని, ఆ విషయాన్ని చూడగలుగుతున్నాం. లూకా సువార్త చివరి అధ్యాయము అంటే 24వ అధ్యాయము 48వ వచనములో ఈ సంగతులు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. యెరూషలేములో మీరు నిలిచి ఉండండి. పైనుండి నేను వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను, అభిషేకిస్తారని ముందుగానే ప్రభు శిష్యులకు చెప్పి పరలోకానికి ఆరోహణమయ్యాడు. చూడండి 8వ వచనం కూడా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక పైనుండి వచ్చే శక్తి కొరకు కనిపెట్టండి అన్నప్పుడు 10 దినములు ఆనాటి శిష్యులు, కొంతమంది భక్తులు, స్త్రీలు, ఇంచుమించు 120 మంది వారు ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టారు. ఇప్పటికీ యెరూషలేములో ఆ మేడగదిని చూడగలుగుతాం. ఆ మేడగదికి ఆ రోజున పైన కప్పు లేదు, ఓపెన్గా ఉంది. అక్కడ ఆ ఓపెన్ టెర్రస్లో మేడ మీద వారందరూ 10 రోజులు
విశ్వసించిన 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు ఆ 50వ రోజు, అంటే 40 రోజులు ప్రభు కనపడ్డాడు. ఈస్టర్ తర్వాత 50వ రోజు పెంతెకోస్తు దినము. ఆ రోజు వారందరూ ఒక చోట కూడి ఉండగా, 2వ వచనంలో 2:2లో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతటిని నిండెను. ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ పెంతెకోస్తు దినమునందే సంఘం ఉద్భవించింది. మొట్టమొదట సువార్త ప్రకటించబడింది ధైర్యముగా పిరికి పేతురు ద్వారా. పిరికి పేతురుగా ఉన్న ఎరుగనని బొంకిన పేతురే పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ధైర్యముగా వారి ముందు నిలబడి, మీరు సిలువ వేసిన ఈ నజరేయుడైన యేసును తిరిగి దేవుడు లేపెను. యేసు నామములోనే రక్షణ ఉన్నది, పాప క్షమాపణ కలుగుచున్నది, ఆయన యందు విశ్వాసముంచి ముంచిన వారు రక్షించబడును అన్న స్పష్టమైన సువార్త ప్రకటించబడింది. ఎంత అద్భుతం! ఆ పెంతెకోస్తు పండుగకి అనేక భాషల వారు అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుండి అక్కడ చేకూరారు. వారిని ఇక్కడ చూస్తే 9వ వచనంలో పారసీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, బుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారును, కురేను దగ్గరున్న లిబియా ప్రాంతములందు కాపురమున్న వారును, రోమా నుండి వచ్చిన పరవాసులను వచ్చి ఉండరు. యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించున్నామని చెప్పుకొనిరి. వారు అన్య భాషలు మాట్లాడిరి అన్నప్పుడు అక్కడ పేతురు ఇతర అపోస్తలులు నిలువబడి మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు ఇక్కడ 10-17 భాషలు కలిగిన వారు, ప్రాంతాల నుండి వచ్చిన వారు, వారందరూ వింటున్నప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ట్రాన్స్లేటరు, అనువాదికుడు అవసరం లేకుండా పేతురు మాట్లాడుతున్నప్పుడు వారందరికీ వారి వారి భాషల్లో అర్థమవుతుంది. అదే భాష మరి వారి వారి మన భాషలలో వీరు గలిలీలు కదా, వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, వీరు మన భాషలో మాట్లాడుతున్నారేంటి, రోమన్ భాషలో మాట్లాడుతున్నారేంటి, అరబ్బీ భాషలో మాట్లాడుతున్నారేంటి, ఆసియా భాషలతో మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళు వింతగా దేవుని గొప్ప కార్యాలు వినారంభించారు. పరిశుద్ధాత్మని శక్తి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదని, ఆయన చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణ ఉన్నదని, మన శాపమును మన పాపమును ఆయన భరించి మరణించి తిరిగి మృత్యువును జయించి తిరిగి లేచి ఉన్నాడని, అతి త్వరలో ఆయన రారాజుగా రాబోతున్నాడన్న సంపూర్ణ సువార్త ఆ దినము ప్రకటించబడింది. పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించబడింది కనుక అరుపులు కేకలు కాదు, కానీ శక్తి ఉంది. అది హృదయాల్లో దూసుకుంది. ఆ బోధ విన్న మనుషులు పశ్చాత్తాపడ్డారు. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలనో చూడండి. 2వ అధ్యాయం 37వ వచనంలో వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగిరి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని బలంగా చెప్పిన సందేశం గుచ్చుకుంది వాళ్ళ హృదయాలలో. రక్షకుని మేమే సిలువ వేశాము అని పశ్చాత్తాపం కలిగింది. మేమేమి చేయవలనంటే పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. ఈరోజు కూడా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మరి ఏ నామములో రక్షణ లేదు. అయ్యలారా, మీరేం చేయాలి? పాప క్షమాపణ కొరకు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపడండి. క్రైస్తవత్వం యొక్క మూలం పశ్చాత్తాపం, మతం కాదు ఇది. మనసులో మార్పు. యేసుక్రీస్తును నమ్మినవాడు మతం మారుతున్నాడు, కులం మారుతున్నాడు, ఆచారాలు మారుతున్నాయి అనుకోవటం అజ్ఞానం. హృదయము మార్పు లేకపోతే వాడు క్రైస్తవుడే కాడు. పుట్టక క్రైస్తవులు లేరండి. పుట్టిన ప్రతి ఒక్కడు తన పాపము కొరకు పశ్చాత్తాపడి క్రీస్తు తన స్థానంలో తన కొరకు మరణించాడని నమ్మి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది, ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉందని విశ్వసించి నా పాత జీవితమును పాతి పెడుతున్నాను, క్రీస్తు కొరకు కొత్త జీవితం జీవిస్తారని సాదృశ్యంగా బాప్తీసం పొందినప్పుడు వాడు నూతనమైన మార్పును, హృదయపు మార్పును పొంది నూతన జీవితాన్ని, జీవిత విధానాన్ని మార్చుకుంటాడు, మార్చబడతాడు. వాడే మార్చుకోలేదు, మనం మార్చుకోలేము. క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగా సమస్తమును క్రొత్తవాయె. ఆ రోజు పాప పశ్చాత్తాపం పరిశుద్ధాత్ముడు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకోమండి, మనం ఎంత తప్పు చేసినా రైటే అంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ రోజు ఆ గుంపులు గుంపులుగా వచ్చి సువార్త వినిన వారు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి పశ్చాత్తాపడి రక్షించబడ్డారు. 1000 మందికి, 3000 మందికి, 5000 మందికి ఆ రోజు బాప్తిసం ఇచ్చాడు. 3000 మంది చేర్చబడ్డారు. సంఘం ప్రారంభమైంది. సంఘం అంటే కట్టడం కాదు, సంఘం అంటే బిల్డింగ్ కాదు. క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసుల సమూహం ఈనాటికి ప్రపంచవ్యాప్తముగా సార్వత్రిక సంఘముగా, ఏ డినామినేషను, ఏ విభజన లేకుండా యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు ఏ భాషలో, ఏ దేశంలో, ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవడైనప్పటికీ వాడు నూతన సృష్టి కనుక దేవుడి రాజ్యం వారసుడవుతున్నాడు. ఎంత గొప్ప శ్లాఘ్యత ప్రభు మనకి ఇచ్చాడు. మన పాపముల కొరకు మనం పరిహారం చేసుకునలేమని, మన పాపముల నుండి మనం విముక్తి పొందలేమని, మన పాప పరిహారముగా ఏ రుణము ఇచ్చి తీర్చుకోలేమని తన రక్తాన్ని చెందించి అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించి ఇక నరకానికి పాత్రులమైన మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేసుకున్నటకు ప్రభు చేసిన శిలువ యాగము ద్వారా, పునరుద్ధానపు శక్తి ద్వారా పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చి నడిపిస్తున్నాడు. అప్పటి నుంచి మొదట మారు మనసు, తర్వాత రక్షణ కొరకు సాదృశ్యంగా బాప్తిసం, తరువాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడే మనల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తాడు. తరువాత పరిశుద్ధాత్ముడు నింపుదలతో నింపబడిన వారిని పరిశుద్ధాత్ముడిచ్చే వరములు కలిగి, పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం చేయగలుగుతాం. మీరు రక్షించబడ్డారా? బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన పవిత్రమైన జీవితాన్ని, శుద్ధ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారా? ఈరోజు వెళ్ళండి మీ మందిరాలకు, ఆరాధించండి, ప్రభువుని అభిషేకించబడండి. మరొకసారి ఆనాడు ఆకాశము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మని శక్తి ఈ పెంతుకోస్తు దినమున మన ఆలయములన్నీ ఆలయాలలో కుమ్మరించబడును గాక. అంచె దినములలో నా ఆత్మను కుమ్మరించదనన్న వాగ్దానము నెరవేరును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితాలు మేము మార్చుకోలేము, మా కల్మషాన్ని మేము కడుక్కోలేము, మా పాపానికి మేము పరిహారము చేసుకోలేమని పాపులమైన దోషులమైన మమ్మును విమోచించుట కొరకు, విడిపించుట కొరకు నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును చిందించి మా శిక్షను సిలువలో భరించి
అపవాదిని ఓడించి పాతాళాన్ని జయించి మరణమును జయించి మృత్యుంజయుడైన ప్రభువా, నీవు ఉన్నవాడవు అని నిరూపించుకొని మేఘారూఢువై ఎలాగూ ఆకాశములోనికి ఆరోహణమయ్యావో అలాగనే తిరిగి ఆర్భాటముతో రాబోతున్నావన్న సత్య సువార్తను మేము నమ్ముతున్నామయ్యా. నీ వచ్చినప్పటికీ ఎవ్వడు ఎక్కడ నీ సువార్త విననివాడిగా ఉండకూడదని, నీ వచ్చినప్పుడు నీ రాకడ కొరకు మేమందరము సిద్ధపడి ఉండవలనని మా పట్ల తామసం చేస్తూ నీ రాకడను ఆలస్యం చేస్తున్నందుకే వందనములయ్యా. నేడో రేపో నీ రాకడ మేము సిద్ధపడుటకు, మా చుట్టూన్న వారిని సిద్ధపరచుటకు యేసే జవాబని, యేసే రక్షకుడని, ఈ నామములో తప్ప పాప క్షమాపణ మరొక నామములో లేదన్న సత్య సువార్తను స్పష్టముగా సకల జనులకు బోధించుటకు, మా బ్రతుకుల ద్వారా చూపించుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ మందిరాలకు వెళ్ళండి, ప్రభువునందు ఆనందించండి. మీ ప్రార్థనా వసతుల భారాలు ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి తెలియజేయండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు ఆధ్యాత్మిక బలమును మనకి ఇవ్వాలని, ఆత్మతో మనల్ని అభిషేకించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి పెంతెకోస్తు దినమందు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ప్రవచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మీ అనుకూలతను బట్టి తెలుగు సర్వీసు, అలాగే తమిళ సర్వీసు, అలాగే హిందీ, ఇంగ్లీష్ సర్వీసులు డిఫరెంట్గా మేము ఇస్తున్నాం. మీకు అనుకూలమైన సమయాల్లో అనుకూలమైన ఆరాధనలు మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. అలాగే ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడేయడం గాక.